ఎలా ఉండాల్సినడు ఎలా అయిపోయారో గిరిగా అంతా తలక్రిందులైపోయింది. చేర్స్. అలాగే బాబాయ్, ఉన్నాడు, ఇప్పుడు పంపిస్తాను. బాబాయ్ జాగ్రత్త బావా, ఎక్కువ తాగి ఆరోగ్యం పాడైపోతుంది. ఆస్తి పోయిన తర్వాత ఆరోగ్యం ఉంటే ఎంత పోతే ఎంత. నన్ను ఆపొద్దు, తాగని. ఏమంటారు? ఎందుకొట్టావు? వాటర్ ని మందనుకుని తాగేంత కష్టం నీకేమొచ్చిందిరా? ఇంకేం కావాలి? నగదు బదిలీ పథకంలాగా వచ్చిన డబ్బంతా అమ్మ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. ఆ బాధలోనే మందు తాగుదామన్న డబ్బులు లేక ఇలా సాటిస్ఫై అయ్యా. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు నిజంగానే మందు ఇచ్చు బావా. ఎలా తెలు? తెలిసిన బాబాయ్ ఉంటే నీకు ఒక జాబ్ చేశాను బావా. ఏసీ రూమ్స్ లో ఉండడం అలవాటే, ఇప్పుడు బయటకెళ్ళి ఒళ్ళుంచి పనిచేయడం అంటే ఇబ్బందిగా ఉంది. ఒళ్ళు కాదు కదా, కనీసం నడుము కూడా వంచకుండా నీకు అన్ని విధాలుగా సెట్ అయ్యే జాబ్ చూశాను బావా. 24 గంటలు ఏసీ రూమ్, నీకు సెపరేట్ చేయరు. నీ కళ్ళ ముందే కొత్త కరెన్సీ నోట్లు పింక్ కలర్ లో తల మెరుస్తూ ఉంటాయి. ఆ కరెన్సీతో ఎంత పెద్ద పొడిగినైనా నువ్వు కంట్రోల్ చేయొచ్చు. చాలు చాలు, శాలరీ ఎంత లేదన్నా హీనాతిహీనంగా 1,00,000 రూపాయలనే ఉంటుంది. ఇంతకీ జాబ్ ఏంటి? ఏటీఎం దగ్గర 2 లైన్ కంట్రోల్ చేయాలి. అంటే ఏటీఎం సెక్యూరిటీ జాబా? వసే రాక్షసి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేనేదో ఆఫీస్ లో జాబ్ అనుకున్నా. ఈ జాబ్ నేను చేస్తే చేయను. నీ మొహానికి ఇదే ఎక్కువ. లేకపోతే నీకు గవర్నర్ గిరిస్తారా? బేబీ బేబీ, ముందు వాళ్ళ సంగతి చెప్పొచ్చాక నీ సంగతి చెప్తా. వస్తున్నా. ఆగు, నేను వస్తున్నా. పిలిచారేంటండి? బేబీ, ఏమైనా డిన్నర్ ప్రిపేర్ చేశావా? ఎప్పుడు చూసినా తిండికోలేనా? ఏదో గంజి మేమేమన్నా రోగిష్టాలు అనుకున్నావా గంజి తాగడానికి? ఈ తింగర్ది మనల్ని పేషెంట్స్ లో ట్రీట్ చేస్తుంది పాప. మన కోసం రైస్ వాటర్ చేసిందంట. నో బేబీ, నువ్వేం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. నేను మన కోసం పార్సిల్ తెప్పించాను. అదేంటి పాప, ఆర్డర్ ఇచ్చి మనం పార్సిల్ తెప్పించుకుంటే ఏ యూజ్లెస్ ఫెలోస్ ఆఫర్ చేస్తారంటే? పార్సిల్ మన ఇద్దరికేనని నేను చెప్పానా? యూజువల్ గా మన ఇద్దరమే కదా పాప షేర్ చేసుకునేది. మధ్యలో ఈ యూజ్లెస్ ఫెలోస్ ఎందుకు? వీళ్ళు ఆఫ్టర్ ఆల్ మన సర్వెంట్స్. నో, వి ఆర్ ఆల్ ఓనర్స్. చూస్తుంటే వీళ్ళేదో పెద్ద ప్లాన్ లో ఉన్నట్టున్నది. అవును బావా, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదు. వాట్ బేబీ, మేమేమైనా ప్లాన్ చేశామని నీకు డౌటా? నో బేబీ, ఐ స్వేర్, మదర్ ప్రామిస్, దీనిలో ఎలాంటి ప్లాన్ లేదు. బిలీవ్ మీ. సడన్ గా ఈ చేంజ్ ఓవర్ ఏంటి పాపా? ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. ఓకే బాబు, వన్స్ ఇన్ ఎ వైల్ కాల్ చేయి. అంటే నేను వెళ్ళిపోతానన్నా పట్టించుకోవట్లేదంటే నీకు వీళ్ళేదో మందు పెట్టారు. నో డౌట్ నిన్ని తింగరదే మందు పెట్టి మార్చేసి ఉంటుంది. తింగరే, నువ్వే మా పాపకేదో మందు పెట్టావు. ఊరికే మందు మందు అంటే నిజంగానే మందు పాత్ర పెడతాను. మందు మందు అని అన్నిసార్లు అనుకోండి, నా మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది. బాబు, హియర్ ఆఫ్టర్ నేను బేబీతోనే ఉంటాను. నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. పాపా పాపా పాపా, ఓకే, నీకోసం ఈ యూజ్లెస్ ఫెలోస్ తో కాంప్రమైజ్ అవుతాను. గుడ్ బేబీ, కమ్, మనం డిన్నర్ చేద్దాం రా. నో, నేను నమ్మను. ఇందులో ఏదో మోసం ఉంది. నో బేబీ, బిర్యానీ ఉంది, బిర్యానీ ఉంది. పాప మేడం అంతలా చెప్తున్నప్పుడు వెళ్ళకపోతే బాగుద్దిల్లు. పదండి పాప మేడం, మన ముగ్గురం బిర్యానీ తిందాం. నో గిరి, ఈ ఫుడ్ నాకు బేబీకి మాత్రమే. మరి మాకు? గంజి తాగండి, గంజి తాగండి. కమ్ బేబీ, నీతో ఒక టాపిక్ డిస్కస్ చేయాలి. మనం బిర్యానీ తింటూ లెట్స్ టాక్. కమ్. ఇదిగోండి బాబు సార్. ఇవెందుకురా? గంజిలో నంజుకోవడానికి. పాపా పాపా పాపా, ఒంటరిగా పిలిచి ఇక్కడ నన్ను ఈ పాప మేడం, అక్కడ బావని బాబు సార్ కుమ్మారు కదా. అమ్మో,
అనవసరంగా లోపలికొచ్చాను. పాత ఎపిసోడ్ లో పగంతా ఇప్పుడు తీర్చుకుంటుందేమో. ఏంటండి తలుపేశారు? తలుపులు తెరుచుకుని కూడా డిన్నర్ చేయొచ్చు కదా. ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. బేబీ ఐఎమ్ సారీ. ఇన్ని ఎపిసోడ్స్ నుంచి నిన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. ప్లీజ్ ఫర్గివ్ మీ. అన్నెసెసరీగా 50,000 రూపీస్ అక్కకి ట్రాన్స్ఫర్ చేశాము. దాని బదులు మనమే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఉంటే బాగుండేదేమో. అందుకేనా నా దగ్గరకు వచ్చింది? బేబీ మైండ్ వాయిస్ అనుకొని పైకి అనేసానులేండి. అయినా మీరేగా నిమిషానికి ఒకసారి అక్క అని ఫోన్ చేసి అన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారు. సారీ బట్ నో బేబీ, హియర్ ఆఫ్టర్ నేను అక్కకి అస్సలు ఫోన్ చేయను. నిజంగా? ప్రామిస్ బేబీ. బట్ అక్క కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అప్పుడు హౌ, ఎలా? అత్తయ్య మీకే కాదు, మనలో ఎవరికి ఫోన్ చేయకుండా ఉండటానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. టెల్ మీ బేబీ ప్లీజ్. ఓకేనా? వావ్, you're super baby. ఇప్పుడు మనమే ఓన్ గా ప్లాన్ చేసి వచ్చిన ప్రాఫిట్ తో బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అమ్మయ్యా, నేను ఆర్ఆర్లో చెప్పిన విషయం మీకు అర్థం కాక మళ్ళీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని కంగారు పడిపోయాను. పదండి పాప మేడం, మన మొగులకు చెప్తాం ఈ విషయం. అబ్బా పాప మేడం, హస్బెండ్స్ కి అసలే వాళ్ళు హౌలగాళ్ళు. హౌరగాళ్ళు కాదు పాప మేడం, హౌలగాళ్ళు. రైట్ బేబీ. అమ్మా, అనవసరంగా ఒప్పుకున్నాను. తేడా వస్తే నిజంగానే దూకోలేను. దిల్లు, నువ్వు దూకొద్దు. నీ డిమాండ్స్ ఏంటో చెప్పు, నేను తీరుస్తాను. రే గిరిగా, యాక్టింగ్ అయినా ఓవర్ యాక్టింగ్ అయినా పోలీసులు వచ్చాకే నువ్వు దూకమన్నా ఆ తింగరికి దూకదరా. అయినా పాప, మీ అక్క మనకి ఫోన్ చేయకుండా ఉండడం కోసం ఈ తింగరిది సూసైడ్ అటెంప్ట్ చేయటం, పోలీసులు రావటం, మీ అక్కకి ఫోన్ చేసి ఫోన్ చెయ్యొద్దు అని చెప్పడం, ఇవన్నీ జరగవు గానీ నీ ఫోన్ ఇవ్వు పాప. నేనే డైరెక్ట్ గా మీ అక్కకి ఫోన్ చేసి ఫోన్ చేయొద్దు వదిలి గారు అని చెప్తా. స్క్రీన్ ప్లే లో సీన్ ఇలాగే రాసి ఉంది, సో ఫాలో అయిపో. స్క్రిప్ట్ లో ఆ డైలాగ్ ఉండబట్టే చెప్పామండి. చేదినమ్మా జీవితం. ఏంటి ప్రాబ్లం? నో, నన్ను ఆపకండి. ఇక్కడ నుంచి నేను దూకేసి ఆత్మహత్య చేసుకుంటాను. వద్దు దిల్లు, దూకొద్దు. నో బేబీ, నో, డోంట్ డూ కింగ్స్. నీ డిమాండ్స్ ఏంటో చెప్పు. షౌట్ చెయ్యి, లేకపోతే నేను టాప్ ఫ్లోర్ కి తీసుకెళ్లి అక్కడ నుంచి డ్రాప్ చేస్తాను. బీ కేర్ఫుల్. పాపా ఓకే. తింగరి, నువ్వు దూకుతావని మమ్మల్ని చెప్పకే. నో, నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాను. నన్ను ఆపకండి. వద్దు. ఏంటండి ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంటా అంటుంది? యాక్చువల్లీ ఎస్ఐ బ్రదర్, మా బేబీ డిమాండ్స్ కోసం. నువ్వు ఆగు పాపా. ఎస్ఐ గారు, మీరే మా బేబీని కాపాడాలి. మీకు దండం పెడతా. అలాగే. నో మిస్టర్ ఎస్ఐ, మీరు పైకి రావడానికి ప్రయత్నిస్తే నేను కిందకి దూకి చేస్తా. సార్, ఫస్ట్ ఫ్లోరే సార్. అక్కడి నుంచి దూకితే చిన్న దెబ్బలు తగులుతాయి తప్ప ప్రాణాలేం పో. ఒకసారి దూకమనండి సార్. హలో ఎస్ఐ గారు, ఏంటి దూకనా? మీరు వచ్చాక కూడా ఓ అమ్మాయి దూకి ఆత్మహత్య చేసుకుందంటే అది మీకే నష్టం. మీ ఉద్యోగాలు ఊడతాయి. ఆలోచించుకోండి. నేను దూకుతా. వద్దమ్మా, అసలు నువ్వు ఎందుకు దూకాలనుకుంటున్నావు అది చెప్పు. మాకు మా అత్తయ్య దగ్గర నుండి ఓ 2 ఎపిసోడ్స్ వరకు ఫోన్ రాకూడదు. అలా అని మా అత్తయ్యతో ఒప్పిస్తేనే నేను కిందకి దిగుతాను, లేదంటే నేను దూకుతాను. దిల్లు వద్దు, నువ్వు దూకితే నేను కూడా దూకేస్తా. ఆ పని చేయండిరా, దరిద్రం వదిలిపోద్ది. చెప్పినట్టు చేయండి. ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. నేను మాట్లాడతాను కదమ్మా, తొందరపడి దూకొద్దు. చేసిన అక్కే కదా లిఫ్ట్ చేస్తుంది. షట్ అప్. ఎస్ఐ బ్రదర్, మీరు డయల్ చేయండి ప్లీజ్. ప్రెస్ 91. నో, నేను ఆపకండి. నేను దూకుతాను. పాపా, ఇది డైరెక్టర్ కట్ చెప్పినా ఆగేలా లేదు. హలో నందిని గారా మేడం? ఎస్. నమస్తే మేడం, నేను మణికొండ ఎస్ఐని మాట్లాడుతున్నాను మేడం. ఇక్కడ మీ కోడలు నందిని అంట మేడం. అది మేడం, మీరు 2 ఎపిసోడ్ల వరకు వీళ్ళెవ్వరికి ఫోన్ చేయదు మేడం. ప్లీజ్ మేడం. నాన్సెన్స్. మీరా మిడిల్ క్లాస్ దాని మాటలు నమ్ముతున్నారా? మీరేం వరి అవ్వద్దు, దానికని కట్స్ లేవు. నేను చెప్పలా, ఆవిడ నా మాట నమ్మదు. నేను దూకుతాను. బాబా, ఇలా జాగ్రత్త. నేను పోయేటప్పుడు బెంగళూరు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకో. నేను దూకుతా. నువ్వు ఆగమ్మా.
మేడం ఆ అమ్మాయి చచ్చిపోతే నా ఉద్యోగం పోతుంది. పెళ్ళాం పిల్లలు కలవండి నా కోసం ప్లీజ్ మేడం. ఓకే, మీకోసం ఒక ఎపిసోడ్ వరకు ట్రై చేస్తాను, బట్ రెండో ఎపిసోడ్ లో ఖచ్చితంగా కాల్ చేస్తాను. అమ్మా ఒక్క ఎపిసోడ్ వరకు చేయరంట, ఓకేనా? కుదరదు. 2 ఎపిసోడ్స్ అంటే 2 ఎపిసోడ్స్ అంతే, లేదంటే నేను దూకేస్తున్నా. యూజ్లెస్ ఫెలో, మిడిల్ క్లాస్ దానిలాగా దూకేస్తా అని అన్నిసార్లు అనకపోతే దూకేయచ్చు కదా. ఎస్ఐ గారు ఇక లాభం లేదు, నేను దూకేస్తున్నా. నువ్వాగో, నేను మాట్లాడుతున్నానుగా. మేడం నిజంగా మీ కోడలు పైనుంచి దూకేస్తే మీ మీద మర్డర్ కేసు ఫైల్ చేస్తాను. ఓకే, 2 జస్ట్ 2 ఎపిసోడ్స్ ఫోన్ చేయకుండా ఆగుతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఇంకెప్పుడైనా ఇలా దూకే ముందు మాకు ఫోన్ చేయమ్మా. ఎందుకు ఎస్ఐ గారు, కాపాడతారా? కాదు, ఆ రోజు లీవ్ పెట్టుకుంటాం. ఇచ్చట ఎలాంటి గొడవలకైనా పంచాయతీలు చేయబడును. బాబు ప్రాబ్లమ్స్ ఏవైనా సరే సెటిల్మెంట్ చేస్తానంటుంది పాప ఈ తింగరిది. తింగరి, సెటిల్మెంట్ చేయాలంటే మనీ పవర్ 2 ఉండాలి. నీ దగ్గర ఏడ్చి తనినా పైసా లేదు. ఎలా చేస్తావే సెటిల్మెంట్స్? హలో బాబు సార్, నందిని ఇక్కడ. అవేవి లేకపోయినా టాలెంట్ ఉంది, దాంతో ఎలా సెటిల్మెంట్ చేస్తానో మీరు కూడా చూసి నేర్చుకోండి. నేర్చుకుంటాంలే గానీ సెటిల్మెంట్ కోసం మన దగ్గర రాకుండా ఎవరైనా పిఎస్ కి కోర్టుకి వెళ్ళొచ్చుగా. పిఎస్ కి వెళ్తే కేసు అవుద్ది, కోర్టుకి వెళ్తే లేట్ అవుద్ది. అందుకే మళ్ళాంటి వాళ్ళ కోసం జనాలు వెతుక్కుంటూ మరీ వస్తారు. మరి ప్రాఫిట్ ఎలా బేబీ? హౌ? కేసుని బట్టి క్యాష్ అడుగుతాం. ఎస్ సూపర్ బేబీ. బోర్డు పెట్టగానే సరిపోదే, దానికి తగ్గట్టు ఉండాలిగా. మిమ్మల్ని చూస్తేనే సర్వెంట్స్ లా ఉన్నారు, ఇంకా మీరేం చేస్తారు? సెటిల్మెంట్స్. అందుకేగా గెటప్ చేంజ్ చేస్తున్నా. అయితే పెదరాయుడు గెటప్ లో తీర్పు చెప్పడానికి నేను రెడీ. హలో, మీరే గెటప్ వేస్తే పొట్టిరాయిడ్లా ఉంటారు. అదే నేనైతే పెదరాయిడ్లా కాకపోయినా కనీసం చిన్న రాయిడ్లా అయినా ఉంటాను. ఎందులో బొంగేం కాదు, గెటప్స్ చేంజ్ చేస్తుంది మీరు కాదు, మేము. బారుకని చెప్పి ఏడకు తీసుకొస్తున్నామైందే, మరి నా మందు లోపలికి రా, వాళ్ళే ఇస్తారు నీకు మందు. ఇక్కడ పంచాయతీ చెప్పేది ఎవరండి? మేమే. దిలు జాగ్రత్త, నువ్వే మంగళగిరి పిన్నువని ఈ పాప బాబులకు తెలిస్తే విషయం అమ్మకు చెప్పి మనల్ని జీవితాంతం సర్వెంట్స్ గానే ఉంచుతారు. నువ్వేం టెన్షన్ పడకు బాబా, ఈ పాప బాబులు నేనే మంగళగిరి పిన్ని వేషం వేశాననుకుంటున్నారే తప్ప నేనే మంగళగిరి పిన్ని అన్న విషయం తెలీదు. ఇక అత్తయ్య అంటావా 2 ఎపిసోడ్ల వరకు ఫోన్ చెయ్యదు. ఇక తెలిసే ఛాన్స్ ఎక్కడుంది చెప్పు? అంతేనంటావా? మోసుకొని పద. దండాలమ్మా, దండం పెట్టు. వెళ్ళావు వైన్ షాప్ ఓనర్ సార్, అయితే చెప్పు ఎప్పుడో దండం పెడతా. ఏంటి ఇప్పుడు సమస్య? ఈడు నా మొగుడమ్మా, రోజు తాగొచ్చి నన్ను కొడుతున్నాడమ్మా. ఈడి చేత మీరు ఎలాగైనా తాగుడు మానిపించాలమ్మా. తన హస్బెండ్ డైలీ డ్రింక్ చేసి వచ్చి బీట్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇస్తుంది పాప. డ్రింకింగ్ బ్రదర్, వై ఆర్ యు బీటింగ్ యువర్ వైఫ్? అయితే నీ పెళ్ళ చెప్పేది నిజమే? నా పెళ్ళం చెప్పింది అబద్ధం. రోజు కొడుతున్నానని చెప్పింది, కానీ ఎందుకు కొడుతున్నానో చెప్పిందా? అదేదో నువ్వే చెప్పరా. నేను తాగొచ్చానని తెలిసి కూడా తాగొచ్చావా అని ప్రతిసారి అడుగుతుంది. ఒక తాగుబోతుకి ఇంతకంటే అవమానం ఉంటుందా? చెప్పండి, మీరు చెప్పండి. జడ్జ్మెంట్ తర్వాత చెప్తాను పాప మేడం. మీరే ఎలాగైనా ఈయన మార్చండి అమ్మా. ఊరుకోవే, మందే ఇప్పించిన వాళ్ళు ఇక నన్నే మారుతారు. ఆడ అలా చెప్తే వినడు. నీకు మందు కావాలి అంతేనా? ఇప్పిస్తారా? ఫుల్లా హాఫా? కోటదాలు బాబా ఓ కోటరీ ఇదిగో నీ కదా. మరి నీ పెళ్ళానికి నాకెందుకమ్మా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా. నీ మొగుడెలా అయితే తాగొచ్చి తంతున్నాడో నువ్వు కూడా అలాగే తాగి తన్నాలని మేము తీర్పునిస్తున్నాం. ఎస్ సిస్టర్, మా బేబీ చెప్పిందే కరెక్ట్. నువ్వు ఆ డ్రింకర్ బ్రదర్ ని బీట్ చేస్తేనే ఆయన చేంజ్ అవుతాడు.
తప్పదంటారా? తప్పే కాదంటాను. తాగై. ఇప్పుడు చెప్పు, నీ మొగుడు తాగొచ్చి నిన్ను తంతున్న ప్రతిసారి నీకేమనిపించేది? నాకు కూడా ఎగురెగురు తనాలనిపించదమ్మా. Then why are you waiting, sister? Please take revenge. Start music. రేయ్! నీకు దండ పెడతానే, నీ కాళ్ళు పట్టుకుంటానంటే వదిలేవే. Very good, brother. నాతో మానిపించి దీనికి నేర్పించారు. ఇది ప్రతిరోజు తాగొచ్చి నన్ను కొడితే అంత సీన్ లేదు. నీ పెళ్ళానికి ఇచ్చింది కూల్ డ్రింక్. మీకేం ప్రాబ్లం రాదు కానీ మా ఫీజు ఇచ్చేసేలండి. నా చేతులతో నా భర్తను మార్చారు. చాలా సంతోషమ్మా. రావయ్యా. Young sister, what is your problem? ఇదిగా అమ్మాయి, నిన్నే నీకు వచ్చిన కస్టమర్ చెప్పు. పాపా 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 సే తింగరే, మా పాప అడిగేది కూడా అదే కదే. మళ్ళీ నువ్వెందుకు అడగాలి? హలో బాబు సార్, మా దిల్లు కూడా గెటప్ వేసింది, అది గుర్తుంచుకోండి ముందు. ఏంట్రా గిరిగా కాంప్రమైజ్ అయ్యానని కామెంట్ చేస్తున్నావు? పొడిచి మారి తప్పుతా. వీళ్ళకే ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. వీళ్ళు మనకేం సొల్యూషన్ చెప్తారు? నా మాట విని నన్నే పెళ్లి చేసుకోపారు. నో, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి పారు. నో, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాటకొస్తే నేనే నీకన్నా ముందు ప్రేమించాను. కాదు నాది, కాదు నాది, కాదు నాది, నాది కాదు నాది. ఆపడహే, విషయం చెప్పకుండా పారుడాది పారుడాది అంటున్నారు. ఇదిగో పిల్ల, ఏంది సంగతి? Yeah, baby, you're right. Young sister, tell me what is your problem? ఇద్దరు నన్ను ప్రేమిస్తున్నారు. నేను కూడా వీళ్ళని ప్రేమిస్తున్నాను. కాకపోతే ఒక్కరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిని చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇందులో అర్థమయ్యేదే ఉంది బొంగు. ఇద్దరే చేసుకో, పని అయిపోతే. అలా చేసినట్లయితే ఇక్కడ దాకా రావడం ఎందుకు బొంగు? ఆ విషయం మాకు వదిలే అమ్మాయి, మేము చూసుకుంటాం. నిజంగానే ప్రేమ గుడ్డిది, లేకపోతే ఈ ముదురమ్మాయికి లేత కుర్రాలు పడ్డమేంటి? ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? పార్వతి. ఇదిగో అబ్బాయిలు, మీ పేర్లేంటి? దేవా, దాసు. ఇదిగో దేవదాసులు, ఈ పార్వతి మీకు ఎలా పరిచయం అయింది? వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. మరి ప్రపోజల్ ట్విట్టర్ లో పెట్టారా? అవును మేడం, మీకెలా తెలుసు? చూస్తూనే అండర్స్టాండ్ అవుతుంది. ఇదిగో నీ దగ్గర ఆస్తి ఎంత ఉంది? 5 కోట్ల దాకా ఉంటుంది. అందుకనే పారునదిని ఏజ్ బారైన దానికోసం కొట్టుకుంటున్నారు. పారు నాకే ఇప్పించండి, తనకే కష్టం రాకుండా చూసుకుంటాను. కాదు, నాకే ఇప్పించండి, నేను దాన్ని పూల్లో పెట్టుకొని చూసుకుంటా. ఆ చెప్పాల్సింది మీరు కాదు, మేము. అయితే త్వరగా చెప్పండి. ఒక్క నిమిషం. Yeah, baby, you're right. ఇదిగో పిల్ల, మేము నీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కి కొన్ని పరిచయాలు పెడతాం. దాంట్లో ఎవడైతే గెలుస్తాడో ఆడే నీకు కాబోయే మొగుడు. నా పారు కోసం నేను ఏదైనా చేస్తా. నేను చావడానికైనా రెడీ. అంత అవసరం లేదు గానీ మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డులలో సరే 25,000 తీసుకురండి. రోజుకు 4,500 వస్తున్నాయి, అలాంటిది 25,000 వారం రోజులు నా వల్ల కాదు. అయినా ఏ ఏటీఎం లో క్యాష్ ఉందో తెలుసుకోవడం చాలా కష్టం. తెలిసిన క్యూలో నిలబడితే క్యాష్ వస్తుందని నమ్మకం లేదు, నా వల్ల కూడా కాదు. అయితే మిమ్మల్ని చేసుకోవడం ఈ పిల్ల వల్ల కూడా కాదు. క్యూలో నిలబడడానికి ఓపిక లేని వాళ్ళు రేపు పొద్దున పిల్లలు ఓపిక ఎలా చూసుకుంటారా? మీరు చెప్పింది కరెక్ట్. వీళ్ళిద్దరూ నాకొద్దు. నేనేం చెక్క మా అమ్మ నాన్న చూసిన సంబంధమే చేసుకుంటాను. పెళ్లి విషయంలో నాకు ఒక క్లారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి 2 లక్షలు. వస్తానండి. ఎవరండి లోపల? మళ్ళీ ఏదో పేరు తగినట్టుంది. పొగట్టుకోవడం ఎందుకు? ఈ ఒక్క కేసు చూసి తర్వాత గెటప్ తీసేసి వచ్చిన ప్రాఫిట్ తో బిజినెస్ పెట్టుకుందాం. అందరికీ నమస్కారం. నమస్తే. ఏంటి మీ సమస్య? ఈమె నా భార్య. చూస్తుంటే పేషెంట్ లా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నవ్వితే రోగం తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు. అందుకే మీరేమైనా నవ్విస్తారేమోనని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు నవ్విస్తే చాలు, నా ఆస్తి మొత్తం రాసిస్తాను. పాపా, సారు భార్యని మనం లాఫ్ చేయిస్తే ఆయన ప్రాపర్టీ మొత్తం మనకి రాసిస్తాడట పాపా. ఓకే, ఇప్పుడే నవ్విస్తాం. ఎలా నవ్విస్తారు? చెక్కలు కిందలు పెట్టి
ఏంటి? మరి అదే కితకితలంటే. చక్కిలి గింతలంటే మా ఆవిడ చిరాకు, కొట్టినా కుట్టేస్తుంది. నవ్వించాక చెప్తాను పాప మేడం. ఇప్పుడు నేను ఒక జోక్ చెప్తాను. అలా జరిగింది. దిల్లు దిల్లు, ఇప్పుడు నేను చెప్తాను. ఒక డాక్టర్ ఉంటాడు. దెబ్బకు పారిపోయాడు. Yeah, get it? Now it's my turn. Actually, patient sister, ఒక cat and ఒక dog. ఇప్పటికైనా అర్థమైందా? మీ వల్ల ఏం కాదని నన్ను చూసి నేర్చుకోండి. యాక్చువల్గా జోక్ ఏంటంటే, ఒకడు సినిమాకి వెళ్తాడు. ఇది మనిషా మైన బొమ్మ? ఎంత నవ్వించినా నవ్వదేంటి? Sorry brother, we can't help it. పర్వాలేదమ్మా, మీరు మా భార్యను నవ్వించకపోయినా మీ అటెంప్ట్ నాకు నచ్చింది. అందుకే మీకు కన్సల్టేషన్ ఫీజు అయినా ఇద్దాం అనుకుంటున్నా. అమ్మా, 2000 చిల్లరుందా? దిల్లు నవ్వింది. ఎప్పుడు నవ్వని నా భార్యను నవ్వించారు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏ బంగారం, వస్తున్నా. బావా, అక్క ఇప్పుడు ఫోన్ చేసింది అంటే కొంప తీసి. ఎస్, ఇది నా ప్లాన్. వాళ్ళు నా మనుషులు. లేకపోతే నాకు చెప్పకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తారా?